హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో దేని గురించో అర్థమైపోయి ఉంటుంది కదా. గురువింద గింజలండి. మనం ఎక్కువగా వాడుకునే సామెత గురువింద గింజ తననెలు పెరగదు అన్నట్టు. చూడటానికి ఎంతో బాగుంటాయి కదా. చిన్నప్పుడు మీరు వీటితో ఆడుకున్నారా? మీరు ఇంకా ఏ కలర్స్ చూసారు? నేనైతే ఈ యొక్క కలరే చూసాను. ఇంకా వీడియో విషయానికి వస్తే నేను లాస్ట్ టైం వీటితో హెయిర్ ఆయిల్ చేసుకున్నాను. నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు సెకండ్ టైం ప్రిపేర్ చేసుకోబోతే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని వీడియో స్టార్ట్ చేశాను. రేపు ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాం అనగా ఇవి ముందు రోజే వాటర్లో నానబెట్టుకోండి. రేపు ఆయిల్ స్టార్ట్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా వేసి మరుగుతున్నప్పుడు ఈ నానబెట్టుకున్న గింజల్ని మెత్తగా పేస్ట్ చేసి ఆయిల్లో వేసి మరిగించుకోవడం. ఇంక ఈ పక్క బౌల్లో వాటర్లో ఎందుకు వేసానంటే ఈ సీడ్స్ అయిపోతే ఇంకా నా దగ్గర సీడ్స్ లేవు. ఇప్పుడు ఊళ్ళల్లో కూడా ఇంతకు ముందుకులాగా దొరకట్లేదండి. యూట్యూబ్లోనే చూస్తే 24 hours వాటర్లో నానబెట్టి తర్వాత టిష్యూ పేపర్లో చుట్టి వాటర్ చల్లుతూ ఉంటే ఒక 1 week లోపే మొలకలు వస్తాయి. ఒక 3 వారాలకి ఒక 5 to 6 inches మొక్క వస్తుందని చూశాను. సో ట్రై చేద్దామని వాటర్ పోసి ఉంచాను. దీని గురించి అప్డేట్ నేను అప్కమింగ్ షార్ట్స్లో ఇస్తూ ఉంటాను. స్టే ట్యూన్ టు ద ఛానల్. ఓకే. ఇంకా ఈ గింజలు నానబెట్టి సాది మెత్తగా పేస్ట్ చేసి పేనుకొరుకుడు ఉన్న వాళ్ళు ఆ ప్రదేశంలో రాసుకుంటే తగ్గి అక్కడ హెయిర్ రీగ్రోత్ కూడా ఉంటుందంట. ఇంకా ఈ గింజలు ఉపయోగాలు మీకు ఇంకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలపండి. తెలియని వారికి తెలుస్తుంది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.